హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాధాశేఖర్ ఫుడ్ ఛానల్. ఈరోజు మనము పొంగనాలు తయారు చేసుకుందాం. మన వీధిలో చిన్న చిన్న టిఫిన్ సెంటర్లో అమ్మే పొంగనాలండి. ఇవి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఉదయం టిఫిన్గానైనా, సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా వేడివేడిగా పొంగనాలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక డేషలో 3 కప్పుల రేషన్ బియ్యం వేసుకొని 1 కప్పు మినపప్పు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని నీళ్లు పోసుకొని 3-4 సార్లు బాగా కడగాలి. కడిగిన తర్వాత వీటిలో నీళ్లు పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఒక చిన్న కప్పులో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు నీళ్లు పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం కాగానే బియ్యం పప్పు బాగా నానినవండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా రవ్వ ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా వేస్తే అంతగా బాగోదండి. పిండి మొత్తం ఒక డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఉంటుందండి. ఇప్పుడు నేను సరిపడా పిండి ఒక గిన్నెలోకి తీసుకొని పొంగనాలు వేస్తున్నాను. ఇందులోనే 2 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 3 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, రాత్రి నానబెట్టిన శనగపప్పు వేసుకొని ఒక చిన్న స్పూన్ వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు, కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి కాస్త పొంగడానికి. ఇలా చేయడం వలన పొంగనాలు చాలా బాగా వస్తాయండి. 30 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి. స్టవ్ పైన పొంగనాల ప్యాన్ పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా ఆయిల్ వేసుకుని ప్యాన్ని బాగా హీట్ చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడయ్యాక ఒక గరిటెతో పిండి పోసుకోవాలి. మూత పెట్టి స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో 1 మినిట్ వరకు కాలనివ్వాలి. 1 మినిట్ అయ్యాక మూత తీసి చాకుతో కానీ స్పూన్తో కానీ రెండో వైపు కాల్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 వైపులా బాగా కాల్చుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చాయో? వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 వైపులు బాగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, పొంగనాలు రెడీ అయ్యాయి. నేను ఇక్కడ రెండోసారి కూడా వేస్తున్నానండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీ అండ్ సింపుల్గా ఉందో. అమ్మమ్మల కాలపు నాటి వంట అండి. ఇది సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీంతో పాటు ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదండి. ఇలాగే ఒట్టిగా అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మనకు కావాలంటే కలుపుకున్న పిండిలో కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఈ పొంగనాలు చింతపండు పల్లి చట్నీ, ఉల్లిగడ్డ చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా పొంగనాలు ఎంత బాగా కాలాయో. లోపల కూడా మనకు పిండిగా లేకుండా చాలా బాగా వచ్చాయండి. ఈ చట్నీలు కూడా ఎలా చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియోలు ఉన్నాయండి. వీటి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, వెళ్ళి చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం గంట కొట్టండి.